రోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సో క్రియేషన్ అంటే సత్యం, తపః, జనః. ఈ మొత్తం ఎన్కంపాస్ అయి ఉండేది. ఇది విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. అయితే వీటిలో ఒక భాగం కిందే ఉండేది ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ భూర్భువ స్సువః. ఇవి మహ అనే రీజియన్ తో ఎన్కాప్సులేట్ అయి ఉంటాయి. దీని చుట్టూరా ఉంటుంది అది. సో ఈ జనహ నుండి ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయ్యాయో, ఏవైతే వాయిడ్ ఆర్ సెల్ఫ్ అని మనం చెప్తున్నామో, ఏదైతే ఆత్మ అని చెప్తున్నామో, అవి జనహ నుండి క్రియేషన్ లోకి ప్రయాణం చేయడానికి కారణం ఏమిటి? దీనికే 2 వర్షన్స్ వస్తుంటాయన్నమాట. ఒకటి శాపం ఇచ్చారు, శాపం ద్వారా వచ్చాయి, శాపగ్రస్తం అయ్యాయి కాబట్టి వచ్చాయి. రెండోది అవి స్వతంత్రంగా చూస్ చేసుకొని వచ్చాయి వాటి ఆప్షన్. సో ఇక్కడ ఎజంప్షన్ ఏంటంటే అవి చూస్ చేసుకొని వచ్చాయి అని. మనం చూస్ చేసుకోవడానికి ఏంటి కారణం? ఓ రకంగా ఆహ్, అక్కడ ఆకలి దప్పులుండవు, ఎయిరక్కర్లేదు, అక్కడ డిఫరెన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే అంత ఈక్వల్ అన్నీ. సైజులు తేడా ఉన్నా అవన్నీ ఈక్వల్ బై నేచర్. అలాగే బట్ అక్కడ చేంజ్ అంటూ ఏం లేదు. ఎవ్రీథింగ్ ప్రెడిక్టబుల్. అంతా అన్‌సర్టెనిటీ లేదు. ఎవ్రీథింగ్ సర్టెనిటీ. జెండర్ డిఫరెన్స్ లేదు. పొలారిటీ దేర్ డిఫరెన్స్ లేదు. రిథమిక్‌గా ఉంది. అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే దానికి అర్థమే లేదు. డివైన్ హోల్‌నెస్ లో శుభ్రంగా ఉన్నవి. మరి ఎందుకు ప్రయాణం చేశాయంటే కారణం ఏంటంటే సేమ్‌నెస్ ఫీలింగ్. జనాల్లో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్స్ సెన్స్ సేమ్‌నెస్ ఫీల్ అవుతాయన్నమాట. ఈ సేమ్‌నెస్ ఫీల్ అవుతున్నప్పుడు వచ్చేది ఏమిటయ్యా అంటే ఇంకేదో చెయ్యాలని ఎప్పుడైతే ఇవి సేమ్‌నెస్ ఫీల్ అయ్యాయో ఇప్పుడు డివైన్ హోల్‌నెస్ అని సెన్స్ చేసి సో వీటి కోసమని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఫార్మ్ చేసిందన్నమాట. ఎగ్జిస్టెన్స్ వరకే చెప్పాలంటే. సపోజ్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉందనుకోండి. ఒక ఎగ్జిబిషన్ లోపలికెళ్ళి అన్ని ఏది వదలటానికి వీల్లేదు. అన్ని రైడ్స్ చేసి రావాల్సిందే. అన్ని రైడ్స్ చేసి చూస్తేనే బయటికి రావాలి. అన్నట్టుగా లోపలికి పంపిస్తే ఎలా ఉంటుంది? ఇంచుమించు అలాంటిదన్నమాట. అందుకనే ఈ కొంత ఎగ్జిస్టెన్స్ అంతా ఒక గేమ్ అంట. దేవుడు ఆడిన గేమ్ అంటారు. మనం ఆడుతున్న గేమ్ అంటాం. గేమ్ ఆడేప్పుడు మనం విల్లింగ్‌గా స్టార్ట్ చేస్తాం. విల్లింగ్‌గా ఆడటానికి వెళ్తాం. పాయింట్. గేమ్ అసలు ఎందుకు ఆడతాం? సంథింగ్ చేంజ్ కోసం అని. సో, నువ్వు బోరెడమ్ అని ఫీలింగ్ అనే పదం బయటకి వాడుతుంటాం. సేమ్‌నెస్ ఫీల్ అవుతున్నావు అనుకో, రొటీన్ మొనాటనస్ ఫీల్ అవుతున్నావు అనుకో, దాని గురించి వెరైటీ కోసం ఏం చేస్తావు? నువ్వు ఒక గేమ్ ఆడతావు. అదే నువ్వు ఏదో కిక్ అనిపించడమో, థ్రిల్ అనిపించడమో, ఎంజాయ్ చేయటమో ఇలా రకరకాల పదాలతో ఫీలింగ్ రూపంలో చెప్పినప్పటికీ మామూలుగా గేమ్ ఎందుకు వాడతావు? సెన్స్ ఆఫ్ సేమ్‌నెస్ ఫీల్ అయినప్పుడు. సో, అలాగే ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు, అన్‌సర్టెనిటీ లేదు, అన్‌ఈక్వాలిటీ లేదు, లిమిటేషన్స్ లేవు. సో, దేర్‌ఫోర్ దే స్టేట్ సేమ్ ఎవ్రీథింగ్ ఈస్ నోన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓమిని ప్రెజెంట్ అట్ ద సేమ్ టైమ్ నో ఎవ్రీథింగ్. సో, అందుకని సేమ్‌నెస్ ఫీల్ అయింది. సస్పెన్స్ తెలిసిపోయిన సినిమా ఎంజాయ్ చేయలేవు గదా! అలా అయిందన్నమాట. సో, ఈ సేమ్‌నెస్‌ని సెన్స్ చేసి, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ కోసమని బీయింగ్ దట్ ఈస్ విల్లింగ్ సేమ్‌నెస్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి దాని విల్లింగ్ ఉంది కాబట్టి, దానికి ఎగ్జిస్టెన్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఫార్మ్ చేయడంలో ఈ ఓంకారం ఇంపార్టెంటు. ఈ పరనాథ్ నుండి పశ్చింతనాథు మధ్యమ వైఖరి కింద ఫ్రాక్చర్ అవ్వటం. ఇక్కడ తర్వాత ఇవే అక్కడ డ్రైవింగ్ ఫోర్సెస్ కింద పనిచేస్తుంది. అలాగే ఆహ్, ఈ ఏవైతే 7 రేస్ ఉన్నాయో ఏ సెవెర్‌నెస్, డివినిటీ నుండి వచ్చేవి. కన్‌స్ట్రక్టివ్ రే, డిస్ట్రక్టివ్ రే అండ్ కాస్మిక్ కాన్షియస్‌నెస్ నుండి వచ్చిన ఆహ్, అయ్యో విజ్డమ్ రే, ఇగ్నోరెన్స్ రే అండ్ డివైన్ విల్ నుండి వచ్చిన పాజిబుల్ రే, ఇంపాసిబుల్ రే, ఈ పాజిటివ్, నెగెటివ్ రేస్ ఉన్నాయి కదా! ఇవన్నీ అండ్ న్యూట్రల్ రే. సో, వీటి యొక్క క్రిస్ క్రాస్ పాయింట్స్ ఉంటాయి. 49 పాయింట్స్, 21 మేజర్ పాయింట్స్, 28 మైనర్ పాయింట్స్. ఇవి ఆహ్, వైబ్రేషన్ టోన్ పాయింట్స్ కింద పనిచేస్తాయి. సో, ఇవి డ్రైవింగ్ ఫోర్సెస్ కిందమాట. తర్వాత ఎగ్జిస్టెన్స్‌లో రకరకాలు జరగటానికి, రకరకాల ఫినామినాస్ అలా జరగటానికి డ్రైవింగ్ ఫోర్సెస్ కింద పనిచేస్తాయి అని.
సో ఈ వైటల్ ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్ వీటి నుండి వైబ్రేషనల్ టోన్ పాయింట్స్ నుండి ఎమర్జ్ అవుతాయి. డివైన్ హోల్ ఇట్ ట్రెండ్స్ టు వెంచర్. ఎప్పుడైతే సేమ్‌నెస్ ఫీల్ అయిందో వెంచర్ ఫీల్ అవుతుంది. వెంచర్ అంటే సాహస ప్రయాణం, తెగువ చూపిస్తుందన్నమాట. డివైన్ ఫ్రాగ్మెంట్ ఫార్మ్ అయినవి తెగువ చూపిస్తుంది. ఏమిటా తెగువ? అన్‌ప్రెడిక్టబుల్, అన్‌సర్టెనిటీ, అంతా ఈక్వల్‌గా ఉన్న ఒక స్థితి నుంచి అన్‌ప్రెడిక్టబుల్, అన్‌సర్టెనిటీ, ఇనీక్వాలిటీ, లిమిటేషన్స్ ఉన్న దాంట్లో ప్రయాణం చేయడం ఎక్స్‌పీరియన్స్‌కి. సో, ఈ తెగువ చూపిస్తుంది. డివైన్ హోల్‌నెస్ ప్రొవైడ్స్ సో మెనీ పాసిబిలిటీస్. ఇక్కడ డివైన్ హోల్‌నెస్ ఏం చేసింది? ఎగ్జిస్టెన్స్‌ని క్రియేట్ చేసి దాంట్లో సో మెనీ పాసిబిలిటీస్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఇచ్చింది. కండిషన్స్ మట్టుకున్నాయి. ఏదైనా ఒక గేమ్ ఆడాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా! ఖచ్చితంగా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా వాటి పరిధిలోనే ఆ గేమ్ ఆడాలి. అలాగా అక్కడ చాలా పాసిబిలిటీస్ వచ్చాయి. కానీ ప్రాబబిలిటీస్ తక్కువుంటాయి. పాసిబిలిటీస్ చాలా కనపడతాయి. కానీ ప్రాబబిలిటీస్ ఒక్కొక్క దానికి ఉండేది డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి అలాగే అనిపిస్తుంది కదా లైఫ్‌లో. చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక మనిషి పుట్టిన తర్వాత వాడు పెద్దయ్యి ఏమవుతాడనే దానికి బోలెడు పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క పాసిబిలిటీకి ప్రాబబిలిటీస్ మటుకు లిమిటెడ్‌గా. So existence driven from the 49 vital energy or forces emerged as vibrational tone points. ఈ వైబ్రేషనల్ టోన్ పాయింట్స్ గురించి చెప్పుకున్నాం కదా! ఈ 7 రేస్ ఏవైతే ఉన్నాయో జనహైండ్ తపలో అవి క్రిస్ప్రస్ అయితే 3 కంటే ఎక్కువ క్రిస్ప్రస్ అయితే ఆ క్రిస్ప్రస్ పాయింట్ వైబ్రేషనల్ టోన్ పాయింట్స్ అంటారు. ఇక్కడ నుండి వైటల్ ఎనర్జీస్ అండ్ వైటల్ ఫోర్సెస్ ఎమర్జ్ అవుతాయి. ఈ ఎమర్జ్ అవుతున్న వైటల్ ఫోర్సెస్ ఎగ్జిస్టెన్స్ ని డ్రైవ్ చేస్తాయి. డ్రైవింగ్ ఫోర్సెస్ కింద పనిచేస్తాయి. సో సమ్ ఆఫ్ ద డివైన్ ఫ్రాగ్మెంట్స్ చూస్ టు మూవ్ టు ద ఎగ్జిస్టెన్స్ టు హ్యావ్ ఫన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందుకని టోటల్ గా ఇక్కడ ఎజంప్షన్ ఏమిటాయి అంటే ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ చూస్ చేస్తాయి. చూస్ చేసుకుంటాయి ఎగ్జిస్టెన్స్ మూవ్ అవడానికి. కొన్ని మూవ్ కొన్ని ఫ్రాగ్మెంట్స్ చూస్ చేసుకోవు, అక్కడే ఉంటాయి. బట్ కానీ వాటి కూడా రోల్ ప్లే ఉంటుంది. వెంటనే దే హ్యావ్ టు హెల్ప్ ఈ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఎస్పెషల్లీ డివల్యూషన్ అయిన తర్వాత మళ్ళీ ఎవల్యూషన్ ప్రాసెస్ లో డివల్యూషన్ అంటే ఏంటి? సువహలో జెనిత్ పాయింట్ నుండి భూలో నాదిర్ దాకా ఇది కంపల్సరీ అన్ని ఎక్స్పీరియన్స్ సీక్వెన్స్ గా అవుతుంటే వెళ్ళిపోవాల్సిందే. బట్ రిటర్న్ జర్నీ అంటే జెనిత్ నుండి నాదిర్ పాయింట్ నుండి మళ్ళీ జెనిత్ కి వచ్చేప్పుడు మటుకు నీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ సేమ్ అన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండక్కర్లేదు. బట్ నువ్వు విజ్డమ్ పెంచుకుంటూ యూ కెన్ జంప్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దేర్ ఫోర్ ఈ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంటాయి. అవి ఏవైతే డిసైడ్ అయ్యాయో ఈ ఎగ్జిస్టెన్స్ లో ప్రవేశించకుండా జనాల్లోనే కంటిన్యూ అవడానికి డిసైడ్ అవుతాయో అవి నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంటాయి. సో ఒకసారి ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో ఆ ఎగ్జిస్టెన్స్ లో మటుకు ఈ ఈ రూల్స్ ఈ లాస్ మటుకు ఫాలో అవుతుంది. ఎందుకంటే లాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఈస్ డిఫరెంట్. లాస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ డిఫరెంట్. లా ఆఫ్ డివైన్ హోల్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్ అంటే డివైన్ హోల్నెస్ అంటే ప్రపంచం అంతా ఒకే మూల పదార్థం నుండి ఏర్పడింది. దానికి మానిఫెస్టేషన్ అనేది లా ఆఫ్ డివైన్ హోల్నెస్. అలాగే లా ఆఫ్ వైబ్రేషన్ ప్రతిదీ అది క్రాస్ రూపం అయినా సరే దానికి వైబ్రేషన్ కూడా ఉంటుంది, అసోసియేట్ అయి ఉంటుంది. అలాగే లా ఆఫ్ కరెస్పాండెన్స్ దాని స్ట్రక్చర్ రిపీట్ అవుతుంటుంది. మ్యాక్రో లెవెల్లో స్ట్రక్చర్ యొక్క రిఫ్లెక్షన్ మైక్రో లెవెల్లో ఉంటుంది, లేదా మైక్రో లెవెల్లో ఉండే స్ట్రక్చరే మ్యాక్రో లెవెల్లో రిఫ్లెక్షన్ గా ఉంటుంది. జస్ట్ లైక్ ఒక ఆటమ్ లో ఏదో కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయి అంటారు. మ్యాక్రో లెవెల్లో చూస్తే సూర్యుడు చుట్టూ, నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అన్నట్టుగా. సో ఇలా రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. అలాగే లా ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ప్రతి యాక్షన్ కి సంథింగ్ దేర్ ఇస్ అ కాన్సిక్వెన్స్ ఉంటుంది. అలాగే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి జరిగిన దానికి ఒక కాజ్ ఉంటుంది. కాజ్ ఫాలో అయ్యే దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఎఫెక్ట్ నెక్స్ట్ ఎఫెక్ట్ కి కాజ్ కింద పనిచేస్తూ ఉంటుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఈ- ఏదైతే నీ లోపల వాసనస్ డెవలప్ అయ్యాయో వాటిని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. అయిందా? రైట్. నెక్స్ట్ అలాగే లా ఆఫ్ కాంపెన్సేషన్. ఒక చోట ఆ, వచ్చింది ఇంకో రూపంలో కాంపెన్సేషన్ అవుతుంది. జనరల్గా ఇదే మనకి కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది అనమాట. సపోజ్ నువ్వు డబ్బులు నష్టపోయావు కానీ వేరే ఆనందం పొందొచ్చు. అలాగా ఒక్కదాన్ని ఇంకో దాంతో కాంపెన్సేషన్ అవుతుంటది. మన లైఫ్ లో కనబడుతూ ఉంటుంది చూడండి. ఒకటి జరిగింది, తర్వాత ఇది జరగడం వల్లే తర్వాత నాకు ఈ మేలు జరిగింది అనుకుంటామే. సో అలాగమాట.
అలాగే లా ఆఫ్ రిలేటివిటీ అంటే రిలేటివ్ ఒకదానితో ఒకటి సాపేక్షంగా పోల్చి రెండో దాన్ని అర్థం చేసుకోవాల్సొస్తుంది ఇక్కడ. రెండోది అంటే వెలుగుంటేనే చీకటుంటేనే వెలుగు అనే దానికి అర్థం ఉంది. లా ఆఫ్ రిలేటివిటీ. అలాగే ట్రాన్స్‌మ్యుటేషన్, లా ఆఫ్ ట్రాన్స్‌మ్యుటేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ మాస్ కింద మారుతూ ఉంటుంది. మాస్ ఎనర్జీ కింద మారుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌ని ట్రాన్స్‌మ్యుటేషన్ అంటారు. నెక్స్ట్ లా ఆఫ్ రిథిమ్. ఇవన్నీ ఒక పర్టిక్యులర్ రిథమిక్‌గా జరుగుతుంటాయి. మనం చిన్న పార్ట్ చూస్తే కయాస్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే రిథమిక్‌గా ఉంటుంటుంది. అలాగే లా ఆఫ్ పొలారిటీస్, లా ఆఫ్ జెండర్ ఈ రెండిటిని ఒక రకంగా సైడ్ బై సైడ్ అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎంత డిఫరెన్స్ అనిపిస్తుందంటే దీనికి దానికి ధ్రువాల్లాగా అనిపిస్తాయి. అలాగే లా ఆఫ్ జెండర్ ఉంది. పాజిటివ్, నెగెటివ్ లేదా మేల్, ఫెమినైన్ క్యారెక్టర్ ఉంటాయి కొన్ని. మేల్ క్యారెక్టర్ ఉన్నవి కొన్ని ఉంటాయి. అలాగే ఇక్కడ అన్‌ప్రెడిక్టబిలిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ లా అన్నమాట. నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. అలాగే అన్‌సర్టెనిటీ. నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నించి ఇది ఇలా జరగాలి అనుకున్నా అది అలా జరుగుతుందనే అవకాశం ఉండకపోవచ్చు. లా ఆఫ్ ఇనీక్వాలిటీ. ప్రపంచంలో అంతా ఈ ఇనీక్వాలిటీ కనపడుతుంది. ఏ 2 సమానంగా అనిపించదు. ఈవెన్ దో అన్ని ఒకదాని నుండి మేనిఫెస్ట్ అయినప్పటికీ. అలాగే లా ఆఫ్ చేంజ్ ఏది స్టాటిక్‌గా ఉండదు. సో, నిరంతరం మార్పుకు గురవుతూ ఉంటుంది. అలాగే లా ఆఫ్ లిమిటేషన్స్ ప్రతి స్టేట్‌కి ప్రతి ఒక్క సటిల్ నుండి గ్రాస్ మారుతున్న ప్రతి స్టేజ్‌లోనూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ గ్రాస్‌కెళ్ళిన కొద్దీ లిమిటేషన్స్ పెరుగుతుంటాయి. సటిల్‌కెళ్ళిన కొద్దీ లిమిటేషన్స్ తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు సాలిడ్ అక్కడే ఉంటుంది. లిక్విడ్ ఫ్లో కాగలదు. గ్యాస్ స్టేట్ అయితే మొత్తం వ్యాపించగలదు. లైక్ దట్. గ్రాస్ నుండి సటిల్‌కెళ్తుంటే లిమిటేషన్స్ మారుతూ ఉంటాయి. అలాగే లా ఆఫ్ డెస్టినీ అండ్ ఫ్రీ విల్. ఇక్కడ ఒక డెస్టినీ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ డెస్టినీ చేరటానికే లైఫ్ ప్రాసెస్ నడుస్తుంటుంది. అట్ ది సేమ్ లైఫ్ ప్రాసెస్‌లో ఫ్రీ విల్ ఉంటుంది. ఈ ఫ్రీ విల్ నీ డెస్టినీని డిసైడ్ చేస్తుంటుంది. ఈ రెండిటిని సెపరేట్ కాదు. సెపరేట్ పైపైన అర్థం చేసుకుంటే 2 సెపరేట్‌గా అర్థమవుతాయి. బట్ ఈ 2 సెపరేట్ కాదు. అల్టిమేట్ ఈ డెస్టినీ చెప్తుంటుంది. బట్ ఇన్ ద మూమెంట్ దేర్ ఈస్ ఎ ఫ్రీ విల్. సో, రేపు కంటిన్యూ చేద్దాం.